ఓకే, టుడే అవర్ టాపిక్ ఈస్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్. ప్రాజెక్ట్ యొక్క జీవిత చక్రం మరియు దశలు అన్నమాట తెలుగులో అయితే. సో ద అటెన్షన్ దట్ ఏ ప్రాజెక్ట్ రిసీవ్స్ isn't uniformly distributed throughout its lifespan but varies from phase to phase. Most projects pass through following 5 phases which tend to overlap at time. First one is conception, second one is definition, third one is planning, fourth one is implementation, and fifth one is last one is cleanup. సో మనకు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఎప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ కొన్ని ఏముంటాయి, స్టేజెస్ అనేటివి ఉంటాయి, దశలు అనేటివి ఉంటాయి. సో ఈ దశలలో ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి మనకు? 5 స్టేజెస్ ఆర్ దే. ఫస్ట్ వన్ ఈస్ కన్సెప్షన్ స్టేజ్, మీన్స్ భావనాత్మక దశ తెలుగులో. సెకండ్ వన్ నిర్వచన దశ, డెఫినిషన్ స్టేజ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ప్లానింగ్. ప్లానింగ్ మీన్స్ ప్రణాళికీకరణ దశ. ఫోర్త్ వన్ ఈస్ అమలు పరిచే దశ, ఇంప్లిమెంటేషన్ స్టేజ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లాస్ట్ వన్ క్లీనప్ స్టేజ్. అంటే ప్రాజెక్ట్ అంటే ఏంటి, మనకు ఒక వర్క్ ని టేకప్ చేసేసి దాని తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత ఏమవుతుంది, వైండ్ అప్ అవుతుంది. అందుకే లాస్ట్ స్టేజ్ ఏంటి మనకు, క్లీనప్ స్టేజ్ అన్నమాట. సో ఫస్ట్ వన్ ఈస్ ఇట్ డిఫైన్స్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్. సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి, ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఇట్ డిఫైన్స్ ద ఫేజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఫేజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ ఏ టైం వరకు మనకు ఉంటుంది అనేది చూపిస్తుంది ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్. సెకండ్ వన్ ఈస్ ద వర్క్ పర్ఫార్మ్డ్ ఇన్ ఈచ్ ఫేజ్. సో వర్క్ పర్ఫార్మ్డ్, ఒక్కొక్క స్టేజ్ లో ఏమేం వర్క్ చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ 5 స్టేజెస్ ఉన్నాయి కదా. ఈ స్టేజెస్ లో ఒక్కొక్క స్టేజెస్ లో ఏం వర్క్ పర్ఫార్మ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సెప్షన్ స్టేజ్ అనుకోండి, భావనాత్మక అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, జస్ట్ ఐడియా స్టార్ట్ అవుతుంది, ఏం పెట్టాలి మనము, ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలి, విచ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ని తీసుకోవాలి అని చెప్పేసి నెక్స్ట్ చెప్తా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లాటర్. సో ఇక్కడ మనకేం చెప్తుంది, ఇది వర్క్ పర్ఫార్మ్డ్ ఇన్ ఈచ్ ఫేజ్. ఏ ఫేజ్ లో ఏ వర్క్ ఫినిష్ చేస్తాం ఇన్ 5 స్టేజెస్. 5 స్టేజెస్ లో ఏ వర్క్ ఫినిష్ చేస్తాం అని చెప్పేసి చెప్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ఈచ్ ఫేజ్. ఇన్పుట్, ఒక్కొక్క ఫేజ్ లో ఏమేమి ఇన్పుట్ చేస్తున్నాం, ఆ ఇన్పుట్ చేయడంతోనే నెక్స్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది మనకు ఈచ్ స్టేజ్ లో అనేది చెప్తుంది. దాన్నే మనం ఏం చెప్తాం, రిజల్ట్. ఈస్ రిజల్ట్. ఎప్పుడైనా కూడా రిజల్ట్ అంటే అంతే కదా, ఇన్పుట్ ని పెట్టేసిన తర్వాత అవుట్పుట్ ఏమొస్తుందో దాన్ని మనం రిజల్ట్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ ద మైల్ స్టోన్ ఆఫ్ ఈచ్ ఫేజ్. నెక్స్ట్ ఏంటి, మైల్ స్టోన్ ఆఫ్ ఈచ్ ఫేజ్. ఈచ్ ఫేజ్ లో ఏమేం మైల్ స్టోన్ ఉంది దాన్నే ఎండ్ సైన్. See here, project life cycle. This is a timeline. First phase 1, conception. It is denoted as C, conceive. Next phase 2, planning. D, development. Phase 3, execution. E, execute. Execute అంటే ఏం చేయాలి, మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఫోర్త్ వన్ ట్రాన్స్ఫర్. F, finish. ఓకే, CDEF. సో ఫస్ట్ చూడండి కాన్సెప్చువల్ లో. ఇది క్లియర్ గా ఉందా? మ్యామ్, ఓకే. సో కాన్సెప్చువల్ లో ఫస్ట్ కన్సీవ్. ఫస్ట్ ఏం చేయాలి, ఐడెంటిఫై నీడ్, ఎస్టాబ్లిష్ ఫిజిబిలిటీ, ప్రోగ్రామ్, ప్రాసెస్, ప్రిలిమ్, బడ్జెట్, షెడ్యూల్, ప్రాజెక్ట్ టీమ్, ఫినాన్సింగ్, రిస్క్స్, ఐడెంటిటీ ఆల్టర్నేటివ్స్, present proposal, approval to be proceed. Approval to be proceed. సో ఇక్కడ మనకు కన్సెప్చువల్ మీన్స్ కన్సీవ్ అంటే మనం ఒక స్టేజ్ లో ఏం చేయాలనుకుంటున్నాం, ఒక ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాం, విచ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ కి మనకు ఏమేం కావాలి, రా మెటీరియల్ ఏం కావాలి, ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, అండ్ ఆ ప్రాజెక్ట్ ని స్టార్టింగ్ టు ఎండింగ్ చేయడానికి వాట్ ఈస్ ద బడ్జెట్ ప్లానింగ్, కాస్ట్ ప్లానింగ్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టీమ్ ఎవరెవరు కావాలి, విచ్ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ కావాలి మనకు. నెక్స్ట్ రిస్క్ ఏముంటుంది దీంట్లో, మనకు ఏమైనా రిస్క్ ఉంటుందా, ఆ రిస్క్ ఎంతవరకు ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ఆల్టర్నేటివ్స్. నెక్స్ట్ ఒకవేళ మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఫేస్ చేయడానికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి, అంటే ఆల్టర్నేటివ్ అంటే ఏంటి, ఇది కాకపోతే అది. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు 2-3 సొల్యూషన్స్ ఉంటాయి కదా, 2-3 ఆల్టర్నేటివ్స్ అంటే ఒక 2-3 సొల్యూషన్స్ ని థింక్ చేసేసి ఒక సొల్యూషన్ మనకు పర్ఫెక్ట్ గా సూట్ కాకపోతే నెక్స్ట్ సొల్యూషన్ కి, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కి వెళ్ళడం అనమాట. నెక్స్ట్
ప్రజెంట్ ప్రపోజల్ ని ప్రజెంట్ చేయడం. ఇదంతా వర్క్ ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇదంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఐడెంటిఫై నీడ్ అన్ని కూడా ప్రిపేర్ చేసేసుకొని దెన్ ఆఫ్టర్ మనం ఏం చేయాలి, మన ప్రపోజల్ ఏంట్లో మనము పెట్టేసేయాలి. ప్రజెంట్ ది ప్రపోజల్ పెట్టేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ ఏం కావాలి మనకు, అప్రూవల్. ఓకే మీరు ఈ ప్రాజెక్ట్ చేయొచ్చు, శాంక్షన్ అని చెప్పేసి ఒక అప్రూవల్ ఇవ్వాలి. ప్రొసీడ్ అప్రూవల్ అన్నమాట. అప్రూవల్ టు ప్రొసీడ్. ఇది ఫేజ్ 1. నెక్స్ట్ ఇన్ ఫేజ్ 2 ప్లానింగ్ మీన్స్ మనం ఏదైతే ప్లానింగ్ ఒక పేపర్ మీద వర్క్ ఫినిష్ చేసామో ప్రాజెక్ట్ కి, ఆ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడం. ఇక్కడ ఏం చేస్తాం, ఇది ఇంతకుముందు ఫేజ్ 1 లో ఒక ఆన్ ది పేపర్ మనం ఏం చేసినాం, అన్ని రాసేసినాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, అప్రూవల్ కూడా వచ్చేసింది మనకు. ఓకే ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయొచ్చని ప్రొసీడ్ చేసుకోవడానికి అప్రూవల్ వచ్చేసింది. కానీ నెక్స్ట్ స్టేజ్ లో ఏం చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే చూడండి, ఫస్ట్ ప్లాన్, బ్లాక్ డయాగ్రామ్స్, స్కెచెస్, outline drawings, standards, conduct student studies, select equipment, reconfirm economics, budget, cash flow, financing, schedule, reassess risks, alternative, present, project brief. ఇక్కడ ఏం చేయాలి, మనము ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. హౌ టు ఇంప్లిమెంట్, మన ప్లాన్ ని మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ప్రాజెక్ట్ లో దాన్ని ఎట్లా చేయాలి అని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డయాగ్రామ్స్ వేయాలి. వాటిని కంపల్సరీ ఏ ప్రాజెక్ట్ అయినా కూడా విత్ డయాగ్రామ్స్ చూపించాలి. అది కంపల్సరీగా చూపించాలి. కాబట్టి వాటిని డయాగ్రామ్స్, అవుట్ లైన్స్, స్కెచెస్, స్టాండర్డ్స్, అంటే ఈ ప్రాజెక్ట్ ని చేయడానికి ఏమేమి స్టాండర్డ్స్ కావాలి, నెక్స్ట్ కొన్ని స్టడీస్ ని కండక్ట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసిన ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా, ఎక్స్పీరియన్సెస్, వాటిని కూడా మనము స్టడీ చేయాలి. నెక్స్ట్ సెలెక్ట్ ఎక్విప్మెంట్, ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి మనకు, సాంకేతిక పరిజ్ఞానం కానీ, పనిముట్లు, ప్లాంట్ యంత్రాలు కానీ, ఎటువంటి ప్లాంట్ యంత్రాలు, ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ ని మనము చూసుకోవాలి. నెక్స్ట్ బడ్జెట్ చూసుకోవాలి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫైనాన్స్, షెడ్యూల్స్, ఇవన్నిటిని కూడా డెవలప్ చేసుకోవాలి సెకండ్ స్టేజ్ లో. ఇన్ థర్డ్ స్టేజ్ ఫేజ్ 3 ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఏం చేసేసినాం, ఒక ప్లాన్ ని ఆన్ ది పేపర్ మనం ప్రజెంట్ చేసినాం. నెక్స్ట్ ఫేజ్ 2, ఇన్ ఫేజ్ 2 లో ఏం చేసినాం, దాన్ని డెవలప్ చేసేసినాం. ఇన్ ఫేజ్ 3 లో వచ్చేసి ఇక్కడ ఫేజ్ 2 లో మనకి ఏమవుతుంది, అప్టైన్ అప్రూవల్ టు ప్రొసీడ్. ఫస్ట్ స్టేజ్ లో ఏమొచ్చింది, అప్రూవల్. ఓకే ఇది అప్రూవ్ అయిపోయింది అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ స్టేజ్ లో ఏం రావాలి మనకు, అప్టైన్ అప్రూవల్ టు ప్రొసీడ్. ఓకే వర్క్ లోకి వెళ్ళిపోండి, ఇంకా మీరు పేపర్ వర్క్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి మనకు, ఎగ్జిక్యూషన్, ఇంప్లిమెంటేషన్ అనేది కావాలి. ఆ ఇంప్లిమెంటేషన్ లోకి ఎంటర్ కావాలి. అది థర్డ్ స్టేజ్ ఫేజ్ 3 ఎగ్జిక్యూషన్. సో సెటప్, ఆర్గనైజేషన్, వర్కింగ్, design, review, procure equipment, procure consumer services, next produce physical asset, quality assurance, control, variety performances, modify as required, progress monitoring, forecast and reports, deliver facility. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఏదైతే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిందంటే అది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. దాన్ని మనం స్టార్ట్ చేసేసినాం. ఇంకా మనకు వర్క్ ఇన్ ప్రోగ్రెస్, పని అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పని జరగడానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆర్గనైజేషన్ ని పెట్టుకోవాలి. ఆర్గనైజేషన్ మీన్స్ ఏంటి, ఒకటే వర్క్ కోసం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని తీసుకొచ్చి సేమ్ ఒకటే లక్ష్యం కోసం వాళ్ళందరినీ ముందుకు వెళ్ళడం అన్నమాట. వాళ్ళకి ఏం చేయాలి, వర్క్ అసైన్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ, అథారిటీ అన్ని అసైన్ చేసేసి వాళ్ళకి ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి అప్పచెప్పేసేయాలి ఆ వర్క్ అనేది. అండ్ డైరెక్టింగ్, వర్క్ ని ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది కూడా చూసుకోవాలి. ఇందులో ఇవన్నీ చేసేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, డెలివర్ ఫెసిలిటీ. అంటే ఇక్కడ వర్క్ అనేది ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, రన్ అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇన్ లాస్ట్ ఫేజ్ 4 ట్రాన్స్ఫర్, ఫినిష్. ఇక్కడ ఏముంటుంది మనకు, ట్రైనింగ్ ఆపరేషన్స్, రివ్యూస్, యాక్సెప్టెన్స్, రన్ అప్ to capacity, transfer materials, settle all accounts, reassign remaining team, achieve lessons learned, close all records. సో ఇక్కడ ఏం చేయాలి, ఇంకా ప్రాజెక్ట్ ఫినిష్ అయింది. కంపల్సరీ ప్రాజెక్ట్ అంటే ఏమవుతుంది మనకు, ఇది ఒక లిమిటెడ్ టైం పీరియడ్ అంటూ ఉంటుంది. ఈ లిమిటెడ్ టైం పీరియడ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని మనం ఫినిష్ చేసేయాలి. ఫినిష్ చేసేటప్పుడు ఏం చేయాలి మనము,
ట్రైనింగ్ ఆపరేషన్స్ చూసుకోవాలి. నెక్స్ట్ కంప్లీట్ గా అన్ని రివ్యూస్ అకౌంట్స్ ని క్లియర్ చేసేసేయాలి. అక్కడ ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది కాబట్టి అకౌంట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయాలి. నెక్స్ట్ ఎవరి దగ్గర నుంచి అన్న అమౌంట్ వచ్చేది ఉంటే డ్యూస్ ఉంటే తీసుకొచ్చుకోవాలి, లేదంటే మనం ఏమైనా ఇచ్చేది ఉంటే వాళ్ళకు కూడా క్లియర్ చేసేయాలి. అన్ని కూడా సెటిల్ చేసేసి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ ఆల్ రికార్డ్స్ ని మనం క్లోజ్ చేసేయాలి. డెలివర్ ఫైనల్ రిపోర్ట్ అండ్ ట్రాన్స్ఫర్ రెస్పాన్సిబిలిటీ. వర్క్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ ఎవరైతే ఇచ్చారో మనకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్పేసేయాలి, ఇవన్నీ కూడా అకౌంట్స్ బుక్స్ అన్ని సబ్మిట్ చేసేసి, పేపర్స్ అన్ని సబ్మిట్ చేసేసి మా రెస్పాన్సిబిలిటీ ఫినిష్ అయిందని చెప్పేసి వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్. ఒక ప్రాజెక్ట్ యొక్క జీవిత కాలం. ఇది మనం గ్రాఫికల్ అనాలిసిస్ లో జస్ట్ అట్లా చూపించాను. ఇప్పుడు మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటిది మనకు కన్సెప్షన్ ఆర్ ఇనిషియల్ ఫేజ్. కన్సెప్షన్ ఆర్ ఇనిషియల్ ఫేజ్ అంటే ఇనిషియల్ అంటే ఏంటి, స్టార్టింగ్ అన్నమాట. ఎప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయాలనే భావన వచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజ్. కన్సెప్షన్ ఈస్ ద ఫేజ్ డ్యూరింగ్ విచ్ ద ప్రాజెక్ట్ ఐడియా ఫైండ్స్ జెనసిస్ అండ్ germinates out of the need to solve a problem, the observance of one's environment, the drive to innovate something new. ఎట్లా వస్తుంది మనకు ఐడియా? ఏదైనా చేయాలి అని అనుకుంటే ఏమొస్తుంది, ఒక ప్రాబ్లం నుంచి మనము ఒక అవసరం కావాలి, ఒక పని ఉంది, ఒక అవసరం ఉంది, అవసరం చేయాలంటే మనం ఒక పని చేయాలి, అదే ప్రాజెక్ట్. ఆ రకంగా. నెక్స్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ వన్స్ ఎన్విరాన్మెంట్. వేరే బయట ఎన్విరాన్మెంట్ ని చూసినప్పుడు కూడా ఓకే ఇది బాగా క్లిక్ అవుతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ మనం చేద్దాము. నెక్స్ట్ ద డ్రైవ్ టు ఇన్నోవేట్ సంథింగ్ న్యూ. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఇన్నోవేటివ్, న్యూగా థింక్ చేయడం. సో అట్లా చేయాలనుకున్నప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ మనము స్టార్ట్ చేయొచ్చు. దిస్ ఫేజ్ ఈస్ ఎసెన్షియల్ అండ్ ఇఫ్ ఫ్లాడ్ ఇట్ మే లీడ్ టు డిఫెక్టివ్ అండ్ డిస్ఫంక్షనల్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఫ్లాడ్ అంటే మనకి ఏమొచ్చేస్తుంది అనమంటే ఒక మోసపూరితమైనది. అంటే ఒకవేళ ప్రాజెక్ట్ అనేది మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే ఏమన్నా రాంగ్ గా మనం ప్లాన్ చేసినా, లేకపోతే కావాలని ఇంటెన్షనల్లీ ఏమైనా చేసినా కూడా అదేమవుతుంది, డిస్ఫంక్షనల్. ఆ ప్రాజెక్ట్ ని మనము క్యాన్సలేషన్ చేసేస్తాం. ఏ వెల్ కన్సీవ్డ్ ప్రాజెక్ట్ గోస్ ఏ లాంగ్ వే టువర్డ్స్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆపరేషన్. పర్ఫెక్ట్ గా ఒక ప్లాన్ ని మనం కనుక ప్లాన్ చేసుకుంటే అది ఏమవుతుంది, సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మనము ప్రాజెక్ట్ ని చేసినప్పుడు ఈ ఫస్ట్ స్టేజ్ ఏంటి, కన్సెప్షనల్ స్టేజ్, భావనాత్మక దశలో మనం ఫస్ట్ ఏం చూసుకోవాలి, కంపల్సరీగా ఈ ప్రాజెక్ట్ కి ఏమేం కావాలి, ఏమేం ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావాలి, ప్లాంట్ అండ్ ప్లేస్, నెక్స్ట్ ఏం ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ని చేసినప్పుడు ఒకవేళ మనము స్టార్ట్ చేసి అప్రూవల్ వచ్చేసిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ ని హౌ టు ఫేస్ దట్ ప్రాబ్లమ్స్, హౌ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్స్, వాటికి కూడా మనం సొల్యూషన్స్ అనేటివి కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అండ్ అనాలిసిస్ చేయాలి. ప్రాజెక్ట్ గురించి ఏం చేయాలి మనం, అనాలిసిస్. నెక్స్ట్ స్టేజ్ ఇస్ డెఫినేషన్ స్టేజ్. So definition stage phase of the project involves developing the idea generated during conception phase. మనకు ప్రీవియస్ ఫేజ్ ఏంటి, కన్సెప్షన్ ఆర్ ఇనిషియేటివ్ ఫేజ్ లో ఏదైతే థాట్ వచ్చిందో, ఏదైతే ఐడియా ప్రాజెక్ట్ చేద్దామని వచ్చిందో దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తాం, డెవలప్ చేస్తాం. ఓకే, ఇట్ ప్రొడ్యూసెస్ ఏ డాక్యుమెంట్ డిస్క్రైబింగ్ ద ప్రాజెక్ట్ ఇన్ సఫిషియంట్ డీటెయిల్స్, converting all necessary aspects like the manpower, material, machinery, layout, utilities and feasibility. It clears of the ambiguities and uncertainties about the formation made in previous phase. సో ఇక్కడ మనకు ఈ డెఫినేషన్ ఫేజ్ లో ఈ ప్రాజెక్ట్ కి ఏం చేయాలనుకుంటున్నాం మనం అంటే, డెఫినేషన్ అంటే ఏం చెప్తాం మనము, నిర్వచనం అంటే ఏంటి అంటే మనం ఏం చేస్తున్నామో దాని గురించి ఒక వర్డ్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. లైక్ దట్ మనం ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నామో ఇందులో ఇప్పుడు మనం టేక్ ఓవర్ చేసిన ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డెఫినేషన్ ఫేజ్ లో మనం చేయాలన్నమాట. దానికి ఏం కావాలి, కంపల్సరీ ఏం ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం, నెక్స్ట్ దానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి, ముడి పదార్థాలు ఎక్కడి నుంచి లభిస్తాయి, ఎక్కడ తీసుకోవాలి, అండ్ ఆ ప్రాజెక్ట్ ని మనం ఏ ప్లేస్ లో చేస్తున్నాం, ఆ ప్రాజెక్ట్ కోసం ఏం ప్లాంట్ అండ్ మిషనరీ కావాలి, లేఅవుట్స్ ఏంటి, యూటిలిటీస్ ఏంటి, ఫీజిబిలిటీ అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క యోగ్యత. తెలుగులో ఫీజిబిలిటీ అంటే ఏంటి, మనకు యోగ్యత. నెక్స్ట్ టాపిక్ అదే మనది ఫీజిబిలిటీ. సో ఫీజిబిలిటీ, యోగ్యత, ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కి యోగ్యత ఉందా అంటే ఇది సక్సెస్ఫుల్ కావడానికి యోగ్యత ఉన్నదా అని చెప్పేసి కూడా ఈ డెఫినేషన్ ఫేజ్ లో మనము చూడాలి. నెక్స్ట్ ఇట్ క్లియర్స్ మోస్ట్ ఆఫ్ ది అంబిగ్యూటీస్ అంటే మనకి ఏమొచ్చేస్తాయి, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసిండ్రా,
సందిగ్ధతలు అంటే ఇది సక్సెస్ అవుతుందా కాకపోతే ఎట్లా అటువంటి సందిగ్ధతలు లేకపోతే అన్సర్టెనిటీస్ అంటే ఆగంతుక సమస్యలు ఆకస్మిక సమస్యలు అనుకోకుండా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. అలాంటివి ఉంటే వాటి కోసం ఏం చేయాలని చెప్పేసి ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి ఇన్ దిస్ డెఫినేషన్ ఫేజ్. ఇక్కడ ఏంటి డెఫినేషన్ ఫేజ్ అంటే మనకి ఏదైతే ఫస్ట్ కన్సెప్షన్ స్టేజ్ లో ఒక థాట్ వస్తుందో ఆ థాట్ ని ఏం చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం, పెట్టుబడి క్రియారూపంగా మారుతుంది. ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి మనకు ప్లానింగ్ ఫేజ్. దిస్ ఫేజ్ ఈస్ ప్లానింగ్ ఫేజ్ అంటే మనకు తెలుగులో ఏంటి ప్రణాళికీకరణ దశ. ఈ దశలో మనకేంటి దిస్ ఫేజ్ స్టార్ట్స్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కన్సెప్షన్ ఫేజ్ అండ్ ఓవర్లాప్స్ విత్ బోత్ డెఫినేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్. సో ఇక్కడ మనకు ఏమవుతుంది, ఇవి రెండు ఫినిష్ అయిపోయిన తర్వాత కన్సెప్షనల్ నెక్స్ట్ డెఫినేషన్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ అయ్యేది ఏంటి మనకు ప్లానింగ్ ఫేజ్. దిస్ ఫేజ్ ఇన్వాల్వ్స్ ద ప్రిపరేషన్ ఫర్ ద ప్రాజెక్ట్ టు టేక్ ఆఫ్ స్మూత్లీ అండ్ ఎఫెక్ట్స్ మెనీ డెసిషన్స్ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్ బేసిక్స్. సో ఈ ప్రాజెక్ట్స్ ప్లానింగ్ లో ప్రణాళికీకరణ ఏంటి, మనం ఫ్యూచర్ లో ఏం చేస్తున్నామో దానికోసం ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేసుకోవడం. సో ఇక్కడ ప్రాజెక్ట్ లో కూడా ఏం చేస్తాం, ఏదైతే ఫ్యూచర్ లో మనం ప్రాజెక్ట్ చేసుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని హౌ టు ఫేస్ దట్ ప్రాజెక్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్పేసి ప్లానింగ్ ని ఎంత స్టాఫ్ కావాలి, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా అలర్ట్ చేయాలి, ఇవన్నింటినీ కూడా మనము అందులో చూపిస్తాం అన్నమాట. ప్లానింగ్ ఫేజ్ లో చెప్పుకుంటాం. దీంట్లో నెక్స్ట్ ఏమొచ్చేస్తే మనకు ఇంజనీరింగ్ డిజైన్స్, ప్యాకేజెస్, హ్యూమన్ రిసోర్సెస్, షెడ్యూల్స్, బడ్జెట్స్ అండ్ మినిమం ఫెసిలిటీస్, గవర్నమెంట్ క్లియరెన్సెస్, నెక్స్ట్ ఫైనాన్షియల్ సోర్సెస్ అవైలబిలిటీ అంటే ఆర్థిక వనరుల సౌలభ్యం, ఉత్పత్తి పద్ధతులు, ఇవన్నీ కూడా మనము చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇన్వెంటరీ పర్చేసెస్. ఇన్వెంటరీ అంటే ఏంటి మనకు స్టాక్ అన్నమాట, రా మెటీరియల్స్ ని తీసుకున్న తర్వాత వాటిని స్టోర్ చేయడం ఎట్లా, గోడౌన్స్ ఉన్నాయా, ఇవన్నిటిని కూడా చూసుకొని మనము ప్లానింగ్ స్టేజ్ లో కరెక్ట్ గా డెసిషన్ మేకింగ్ చేయాలి. It involves both core planning and facilitating planning. Both core planning and facilitating planning. Core planning ante chuddam. What is core planning? So scope of definition, activity definition, activity screening, spacing, activity duration estimating, schedule development, resource planning, cost estimating, cost budgeting, project plan development. So core planning lo emuntayi manaku complete information of the project. ఈ ప్రాజెక్ట్ లో కంప్లీట్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఏంటి మనకు ఈ డెఫినేషన్, స్కోప్ ఏంటి, యాక్టివిటీస్ ఏంటి, ప్రాజెక్ట్ యాక్టివిటీస్, ఈ డ్యూరేషన్ టైం ఎంత, ఇవన్నిటి గురించి కూడా కోర్ ప్లానింగ్ అండ్ ఫెసిలిటీస్ గురించి కంప్లీట్ గా ప్లానింగ్ ఫేజ్ లో మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫెసిలిటేటింగ్ ప్లానింగ్స్, ఇవి మనకు కోర్ ప్లానింగ్స్ అండ్ ఫెసిలిటేటింగ్ ప్లానింగ్స్ ఏంటో చూద్దాం. ఫెసిలిటేటింగ్ ప్లానింగ్స్ క్వాలిటీ ప్లానింగ్, ఆర్గనైజేషనల్ ప్లానింగ్, స్టాఫ్ అక్విజిషన్, కమ్యూనికేషన్ ప్లానింగ్. ఇందులో ఏంటి క్వాలిటీ, ఫస్ట్ వన్ ఇస్ క్వాలిటీ అంటే మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్టా లేకపోతే ప్రాజెక్టా, ఇంజనీరింగ్ ప్రాజెక్టా, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా కంపల్సరీ క్వాలిటీ అనేది ఉంటుంది కదా. సో ఆ క్వాలిటీని ఎట్లా మెయింటైన్ చేయాలి అంటే విత్ ఇన్ ద బడ్జెట్, మనకి ఎంతైతే బడ్జెట్ ఇచ్చిందో ఆ బడ్జెట్ లో మనం ఎంత క్వాలిటీని మెయింటైన్ చేయాలి. ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ కావచ్చు, ఇంజనీరింగ్ వర్క్స్ అంటే ఇప్పుడు డ్యామ్స్, బ్రిడ్జెస్, రోడ్స్, ట్రాన్స్పోర్ట్ రోడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో మనకి ఇచ్చిన శాంక్షన్ చేసిన బడ్జెట్ లో మనము ఎంత మటుకు క్వాలిటీని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ ప్లానింగ్. ఆర్గనైజేషనల్ ప్లానింగ్ అంటే ఒక ఆర్గనైజేషన్ ఈ వర్క్ చేయడానికి మనం ఏదైతే సంస్థను స్టార్ట్ చేస్తామో ఆ సంస్థను ఎట్లా ప్లాన్ చేయాలి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలి, మనకి ఏమేమి డిపార్ట్మెంట్స్ కావాలి, విచ్ టైప్ ఆఫ్ పీపుల్, ఏ టైప్ ఆఫ్ పీపుల్ కావాలి మన ప్రాజెక్ట్ కి, వీళ్ళకి ఏం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ ప్లానింగ్ లో వస్తాయి. నెక్స్ట్ స్టాఫ్ అక్విజిషన్. స్టాఫ్ అక్విజిషన్ అంటే సేమ్ ఇంతకు ముందు చెప్పిందే, మేనేజ్మెంట్ లో ఎంతమంది ఉండాలి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ని ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఎంతమంది పీపుల్ ఉండాలి, నెక్స్ట్ ఆపరేషన్ లెవెల్లో ఎంతమంది ఉండాలి, మిడిల్ లెవెల్లో, ఇవన్నీ కూడా స్టాఫ్ అక్విజిషన్ లో వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్ని చూసుకోవాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్స్ ప్లానింగ్. కమ్యూనికేషన్ నెక్స్ట్ మన వర్క్ కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండ్ అయ్యే వరకు మనకు బయటి వ్యక్తులతోని, మన సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ తో కంపల్సరీ మనం కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మెయింటైన్ చేయడానికి కమ్యూనికేషన్ కోసం కూడా ప్లానింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఏంటి, ఆన్ ది పేపర్.
చెప్పుకున్నదంతా ఎక్కడ వరకు ఆన్ ది పేపరే మనం చేసుకున్నాం, అంటే వాటన్నిటిని చూసుకున్నాం. బట్ ఇక్కడ థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి, ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ ఫేజ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వర్క్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అప్. దిస్ ఫేజ్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ హెక్టిక్ యాక్టివిటీ. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద ఐడియా స్టార్ట్స్ materializing physically and tangibly, and for the first time the project can be seen off the paper. ఇంతకుముందు చెప్పాను కదా, దట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ ది పేపర్. ద 3 స్టేజెస్ అనేటివి మనకి ఏంటి, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మొత్తం ఆన్ ది పేపర్. నెక్స్ట్ ఫేజ్ 4 కి వచ్చేసరికి ఆఫ్ ది పేపర్. ఇదేంటి, మనకు టాంజిబుల్ కనిపిస్తుంది, వర్క్ అనేది కనిపిస్తుంది. టాంజిబుల్ అంటే ఏంటి, మన కంటికి కనిపించేది అనమాట. సో ఆ వర్క్ అనేది ఏమవుతుంది, ఏమనుకున్న ప్రాజెక్ట్ లో ఆ వర్క్ అనేది పర్ఫెక్ట్ గా అవుతుందా లేదా అనేది కనిపిస్తుంది. హెక్టిక్ యాక్టివిటీ అంటే ఏంటి, తీవ్రమైంది అంటే స్టార్టింగ్ నుంచి ఇంకా ఇక మంచి స్టేజ్ లో మొత్తం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. యూజువల్లీ 80 to 85% ఆఫ్ ది ప్రాజెక్ట్ వర్క్ ఈస్ డన్ ఇన్ దిస్ ఫేజ్ యూజింగ్ ఆల్ టెక్నిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ద వేరియస్ సబ్ ఫేజెస్ ఆఫ్ దిస్ ఫేజ్ విచ్ ఆఫెన్ ఓవర్లాప్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఈ ప్రాజెక్ట్ లో మనకు ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉంటాయో చూద్దాము. ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఇవన్నీ ఈ కింద ఉన్నాయి కదా, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, కమిషనింగ్, ఇవన్నీ కూడా మనకు ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇంప్లిమెంటేషన్ ప్లాన్ లో. సో ఇంజనీరింగ్ అంటే ఏం చేస్తాం మనము, ఇంజనీరింగ్ ప్లాన్ లో ఇట్ ఈస్ ఏ హ్యూమన్ యాక్టివిటీ. ఇది మనుషులతో చేసేది. ఏంటి, ఇందులో ఏం చేస్తారు అంటే మన ప్రాజెక్ట్ ని హౌ టు డిజైన్, ఎట్లా డిజైన్ చేసుకోవాలి, మనం ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ని చేయాలనుకుంటాం, దానికి ఎక్విప్మెంట్ ఏం కావాలి, ప్లాంట్ అండ్ మెషినరీ ఏం కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, ఉత్పత్తి సంస్థ, ఉత్పత్తి రంగం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్, మనం చేసిన వాటిని నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా చేయాలి అనేది, ఇవన్నింటి గురించి డిజైన్స్, ప్లానింగ్స్, మేకింగ్ చేయడం అనమాట ఇంజనీరింగ్. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ అనేది వచ్చేసరికి ఏంటి, మనకు అబ్టైనింగ్ ఆల్ ది మెటీరియల్స్, వీటన్నింటి ప్రొక్యూర్మెంట్ అంటే సేకరణ. వాటన్నింటిని మనకు ప్రాజెక్ట్ కి ఏవైతే కావాలో వాటన్నింటిని కూడా సేకరించి వాటన్నిటిని ఒక దగ్గర పెట్టేసి వాటిని 1 by 1 ఇంప్లిమెంట్ చేయడం, అంటే ప్రాసెస్ లోకి పనిలో పెట్టడం, దాన్ని మనం ప్రొక్యూర్మెంట్ అంటాం, సేకరించడాన్ని. సో మనకు ఏవైతే కావాలో అబ్టైనింగ్ ఆల్ ది మెటీరియల్స్ అండ్ సర్వీసెస్ రిక్వైర్డ్ ఫర్ ది ప్రాజెక్ట్ కి ఏమైతే మెటీరియల్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే కావాలో వాటన్నింటిని కూడా మనము ప్రొక్యూర్ చేయడం, సమీకరణ చేయడాన్ని ప్రొక్యూర్మెంట్ అంటాం. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కి వచ్చేసరికి ఏమవుతుంది, మనం ఏదైతే చేయాలనుకున్నామో అవన్నీ కన్స్ట్రక్షన్, డిజైనింగ్, ప్రాజెక్ట్ డిజైనింగ్, ఇవన్నీ దాని కిందికి వచ్చేస్తాయి, కన్స్ట్రక్షన్ కిందికి వస్తాయి. నెక్స్ట్ కమిషనింగ్. సో ఈ కమిషనింగ్ అంటే ప్రాజెక్ట్ ఏంటి అంటే మనకు ద ప్రాసెస్ ఆఫ్ అష్యూరింగ్ దట్ ఆల్ సిస్టమ్స్ అండ్ కంపోనెంట్స్ ఆఫ్ ఏ బిల్డింగ్ అండ్ ఇండస్ట్రియల్ ప్లాంట్స్ ఆర్ డిజైన్డ్, ఇన్స్టాల్డ్ అండ్ టెస్టెడ్, ఆపరేటెడ్ అండ్ మెయింటైన్డ్. ఇక్కడ ఏమొస్తుంది, మనకు ఏవైతే మనము ఈ ప్రాజెక్ట్ లో అనుకున్నామో ప్లాంట్ అండ్ మిషనరీ కానీ, బిల్డింగ్ కానీ, వీటన్నింటినీ కూడా డిజైన్ చేసేసి టెస్ట్ చేస్తాం, నెక్స్ట్ ఆపరేట్ చేస్తాం, నెక్స్ట్ మెయింటైనింగ్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ అంటే ప్రాజెక్ట్ ఎవరైతే మనకి ఇచ్చారో వాళ్ళకు చూపించుకుంటూ ఇవన్నిటిని కూడా ప్లాన్ చేసుకుంటూ చూపిస్తాం. దిస్ ఇస్ ద ఇంప్లిమెంటేషన్ ఫేజ్. మొత్తం ఈ 4 స్టేజెస్ లో మనకి ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అనేది ఉంటుంది. ఇదేంటి, యూజువల్లీ 80 to 85% ఆఫ్ ది వర్క్ ఫినిష్ అయిపోయినట్టే మనది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఫేజ్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్ లో ప్రాజెక్ట్ ప్లాన్ ఎగ్జిక్యూషన్, కంప్లీట్ వర్క్ ప్యాకేజెస్, ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్, స్కోప్ వెరిఫికేషన్, క్వాలిటీ అష్యూరెన్స్, టీమ్ డెవలప్మెంట్, ప్రోగ్రెస్ మీటింగ్స్, ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్, సోర్స్ సెలెక్షన్, కాంట్రాక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో ఇక్కడ మనకు ఈ ఇంప్లిమెంటేషన్ ఫేజ్ లో ఏముంటుందంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ ప్లాన్, మనం ఏదైతే ప్లాన్ ని ప్రిపేర్ చేసుకున్నామో ప్లానింగ్ స్టేజ్ లో ఆ ప్లానింగ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం, ఇంప్లిమెంటేషన్ చేస్తాం, ఆచరణ రూపంలో పెట్టేస్తాం. నెక్స్ట్ కంప్లీట్ వర్క్ ప్యాకేజెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇక్కడ మనం ఆర్గనైజేషన్ ని కూడా మెయింటైన్ చేస్తాం కదా ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో. ఈ ఆర్గనైజేషన్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ని మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంటే పాస్ చేయాలి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వెరిఫికేషన్, ఎప్పటికప్పుడు కూడా మనము ఏ వర్క్ చేస్తున్నాం, ఎంతవరకు అయింది అని చెప్పేసి మెజర్మెంట్స్, వెరిఫికేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్, చేసే వర్క్ లో క్వాలిటీ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అది ఎట్లుంటుంది, మనకు వెరిఫికేషన్ చేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రెస్ మీటింగ్స్, ఏమేం చేస్తున్నాం, ఎంత ప్రోగ్రెస్ వచ్చింది, వర్క్ లో ఎంత టైం పీరియడ్ ఉంది, మనం ఎంతవరకు ప్రోగ్రెస్ లో ఉన్నాం అనేది.
ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ సోర్స్ సెలెక్షన్, ఏమేం సోర్సెస్ అవసరం ఉన్నాయి వాటి సెలెక్షన్. కాంట్రాక్ట్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత వర్క్ కి సంబంధించి కాంట్రాక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూడాలి. నెక్స్ట్ కంట్రోలింగ్. కంట్రోలింగ్ కంపల్సరీ ఉండాలి ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్. Controls all performed to regularly measure project performance, to adjust project plans and take preventive actions in anticipation of possible problems. సో ఇక్కడ ఏంటి కంట్రోలింగ్ అంటే ఏంటి, మనకు ఇంకొకళ్ళ పైన మనకు నియంత్రణ ఉండడం అన్నమాట. అంటే ఈ వర్క్ చేసే వర్కర్స్ పైన ఆ వర్క్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు కదా, అతనికి కంపల్సరీ ఏముండాలి, కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఎందుకంటే కంట్రోలింగ్ పవర్ ఉంటేనే వాళ్ళు వర్క్ పర్ఫెక్ట్ గా చేస్తారు. సో ఈ కంట్రోలింగ్ లో చూద్దాం. ఫస్ట్ మనం దీన్ని ఎట్లా మెజర్ చేసుకోవాలన్నాం కదా, ఎట్లా మెజర్ చేసుకోవాలో చూద్దాం. వేర్ వీఆర్, మనం ఎక్కడున్నాం అంటే మెజర్మెంట్ స్టార్ట్. వేర్ వి ప్లాన్ టు బి, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇవాల్యుయేటింగ్ అంటే మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇది ఇక్కడ ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే మన ప్రాజెక్ట్ లో ఏమన్నా ఆగిపోయినా, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా అదేంటి, హౌ కెన్ వి గెట్ ఆన్ ట్రాక్ అగైన్, మనము ట్రాక్ లో మళ్ళీ ఎట్లా పడ్డానికి చూసుకోవాలి. అంటే కరెక్షన్స్, మాడిఫికేషన్స్ చేసుకోవాలన్నమాట. ఈ కంట్రోలింగ్ స్టేజ్ లో చూసుకోవాలి. ఇది మెజర్మెంట్స్ అన్నమాట. వేర్ వీఆర్, వేర్ వి ప్లాన్ టు బి, హౌ కెన్ వి గెట్ ఆన్ ట్రాక్ అగైన్, ఇవి చూసుకుంటూ కంట్రోలింగ్ లో ఎప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ స్టాఫ్ నుంచుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ఫేజ్, దట్ ఈస్ క్లీనప్ ఆర్ టర్మినేషన్. టర్మినేషన్ అంటే ఏంటి, ఫినిష్ అయిపోయింది, వర్క్ అనేది ముగింపు అయిపోయింది అనమాట. దీన్ని ఏమంటాం మనం తెలుగులో అయితే, పరివర్తన దశ, కంప్లీట్ అయిపోతుంది అనమాట. దిస్ ఈస్ ద ట్రాన్సిషన్ ఫేజ్ in which the project is handed over to the operators and or agencies responsible for maintaining it. This phase is a cleanup task in which all project accounts are closed, outstanding payments are settled, and dues are collected. All previous phases involve compartmentized disposition of the project personnel, and the task is winded down in this phase. సో ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పాను కదా, మనకు ఆ చార్ట్ చూపించినప్పుడు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ దశలో ఈ లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఇది ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ లో లాస్ట్ స్టేజ్. ఈ లాస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ప్రాజెక్ట్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని మనం ఏం చేయాలి, ఎవరికైతే మనము ప్రాజెక్ట్ మనకు ఇచ్చారో ఆ ప్రాజెక్ట్ కి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఆ ఆపరేటర్ కి, ఆ ఏజెన్సీస్ ఆర్ ఆపరేటర్ ఎవరున్నా కూడా వాళ్ళకు ఇది మనం హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, మనకు ప్రాజెక్ట్ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసేయాలి. అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ ఏమైనా ఉంటాయి ఇచ్చేయాలి. నెక్స్ట్ డ్యూస్ మనకు వచ్చేటి ఉన్నా కూడా మనము రిసీవ్ చేసుకోవాలి. అండ్ అన్ని కూడా కంప్లీట్ చేసేసి, క్లీన్ అప్ చేసేసి అది ఫినిష్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ అనేది చాలా గవర్నమెంట్ డ్యూటీస్, ఎక్సైజ్ డ్యూటీస్ అన్ని ఉంటాయి కదా, ఆ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా మనము పే చేసి క్లీన్ చేయాలి. అందుకే క్లీనప్ ఆర్ టర్మినేషన్ ఫేజ్ అన్నారు. చూడండి, క్లీనప్ ఫేజ్ లో ఏముంటాయి, అడ్మినిస్ట్రేటివ్ క్లోజర్, generating necessary information to formally recognize phase or project completion, contract close out. ఇక్కడ ఏం చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ అంటే ఏవైతే మనకు బుక్స్ అవి ఉన్నాయి, అకౌంట్ బుక్స్, జనరేటింగ్ నెసరీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని కూడా మనము మొత్తం పెట్టేసి వాళ్ళకు ఫినిష్ చేయాలి, కంప్లీట్ చేయాలి. అండ్ కాంట్రాక్ట్ క్లోజ్ అవుట్, కంప్లీషన్ అండ్ డెలివరీ ఆఫ్ ప్రాజెక్ట్ deliverables and resolving open issues. It includes purchase audits, product verification, formal acceptance, lessons learned, update of records, archives of records, realizing the project team. So ఇవన్నింటినీ కూడా మనము కాంట్రాక్ట్ క్లోజ్, ఇవన్నిటి క్లీనప్ ఫేజ్ లో ఇవన్నీ కూడా మనము పర్చేజ్ ఆడిట్స్ ఏమేమి పర్చేజ్ చేసినాం అవన్నిటిని ఆడిట్ చేపించినాం. ఆడిట్ అంటే ఏంటి, ఒక ఆడిటర్ ఉంటారు కదా, సిఏ తోని మనము కరెక్ట్ గా చెక్ చేపించాలి ఎంత పర్చేజ్ చేసినాం, ఏమిటి ఏమైనా మోసపూరిత చర్యలు కాకుండా, కావాలని పర్చేజెస్ తక్కువ చేసి ఎక్కువ రాయడము, తక్కువ అమౌంట్ కి పర్చేజ్ చేసి ఎక్కువ అమౌంట్ చూపడం, ఇట్లాంటివి ఉంటాయి కదా మ్యానిపులేషన్స్. ఈ మ్యానిపులేషన్స్ అన్నిటిని, తప్పుడు లెక్కలను అన్నింటినీ సెట్ చేయడానికి కంపల్సరీ మనం ఆడిట్ అనేది చేయించాలి. అందుకే ఆడిట్ ని, ప్రోడక్ట్ వెరిఫికేషన్స్ ని, ఫార్మల్ యాక్సెప్టెన్సెస్ ని, వీటన్నింటినీ కూడా మనము కాంట్రాక్ట్ లో మొత్తం ఆ ఫైల్ లో ఇంక్లూడ్ చేసేయాలి.
సినాప్సిస్ అంటే ఏంటి, చిన్నగా చూడండి. ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ఎట్లుంటుందో, ఫస్ట్ కాన్సెప్చువల్ స్టేజ్ లో ఏంటి మనకు ఐడియా, నెక్స్ట్ ప్లానింగ్ లో ఏంటి డిజైన్, ప్లాన్ అండ్ అలోకేట్, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ లో ఏంటి క్యారీ అవుట్, ప్లాన్, అండ్ నెక్స్ట్ టర్మినేషన్ స్టేజ్ మీన్స్ క్లీనప్ స్టేజ్ లో ఏంటి డెలివర్, రివ్యూస్. ఓకే, ఎనీ డౌట్స్? No, ma'am. నెక్స్ట్ టాపిక్ ఈస్ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ. ఓకే, మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది ఏంటి, ఏం టాపిక్? ప్రాజెక్ట్స్ ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి, వాటి స్టేజెస్ అండ్ వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం మ్యామ్. ఓకే, సో ప్రాజెక్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ స్టేజెస్ ఆఫ్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్. ఓకే, ఇట్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ ఈస్ ఫీజిబిలిటీ, ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ. ఫీజిబిలిటీ అంటే ఏంటి, యోగ్యత. అంటే మనం ఏదైతే ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నామో, ఐడియా జనరేషన్ లో సెలెక్ట్ చేసుకున్నామో ఆ ప్రాజెక్ట్ కి యోగ్యత ఉందా లేదా, ఓకే అది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకునే ప్యాటర్న్ అన్నమాట ఈ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ అనేది. ఎట్లా చెక్ చేసుకోవాలి, హౌ టు చెక్ అంటే మనం కంపల్సరీ ఫస్ట్ ఏం చేయాలి, ఒక అనాలిసిస్ చేయాలి. మన ప్రాజెక్ట్ కి రిలేటెడ్ ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మార్కెట్ లో ఏమున్నాయి, ఆ మార్కెట్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి మనం ఏం చేయాలి, అనాలిసిస్ అనేది చేయాలి. ఆ అనాలిసిస్ ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో చేయాలి అని చెప్పుకునేదే మనం దిస్ ఈస్ మార్కెట్ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ. ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫీజిబిలిటీ స్టడీ. Feasibility study determines the likelihood of project success. It requires that all elements impacted by the proposed solution to be studied. Many projects fail because of unfeasibility and impossibility in their productive measures. సో ఫీజిబిలిటీలో మనం ఏం చేస్తాం, ఇంతకుముందు చెప్పిన కదా, దాని సరౌండింగ్ అంటే ఈ ప్రాజెక్ట్ ఎందులోనైతే ఉంటుందో, ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో అయితే ఉంటుందో మనం వాటన్నింటినీ కూడా అనాలిసిస్ చేయాలి. అని అట్లా అనాలిసిస్ చేసేసి ఆ ప్రాజెక్ట్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇది సక్సెస్ అవుతుంది. ఒకవేళ అట్లా చేయకపోతే ఏమవుతుంది, మెనీ ప్రాజెక్ట్స్ ఫెయిల్ బికాస్ ఆఫ్ అన్ఫీజిబిలిటీ. యోగ్యత కాకుండా కూడా మనం వాటి గురించి కరెక్ట్ అనాలిసిస్, కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ప్రాజెక్ట్ ని స్టార్ట్అప్ చేసినాం అనుకోండి, దట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమవుతాయి, చాలా మటుకు ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. గ్రాఫికల్ అనాలిసిస్, ప్రాజెక్ట్ సెలక్షన్ డెసిజన్ ఎట్లుంటుందో చూద్దాం. ఏమేం సోర్సెస్ మనకి ఇంపాక్ట్ ఉంటుందో, వేటి ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం. పర్సీవ్డ్ అండ్ రియల్ నీడ్స్, ఎగ్జిస్టింగ్ అండ్ అవైలబుల్ రిసోర్సెస్, లిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, కరెంట్ ఆర్గనైజేషనల్ ఎన్విరాన్మెంట్, ఇవాల్యుయేషన్ క్రైటీరియా. సో ఫస్ట్ మనకేం కావాలి, నీడ్. మనము ఏ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, దాని నీడ్ ఉందా, పీపుల్ కి, గవర్నమెంట్ కా, నెక్స్ట్ ఎవరికి దీని నీడ్ ఉంది, ఈ అవసరం, ఈ ప్రాజెక్ట్ ని చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, దీని అవసరం ఎవరికి ముడిపడిందో అది చూసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ అండ్ అవైలబుల్ రిసోర్సెస్. ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకు అవైలబుల్ రిసోర్సెస్ ఏమున్నాయి, అవన్నీ మనకు అవైలబుల్ గా ఉన్నాయా, ఆ రిసోర్సెస్ ఈజీగా అవైలబుల్ గా ఉన్నాయా, వాటిని ఎక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి సాధించుకోవాలి అది చూసుకోవాలి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఇటువంటి ఈ సేమ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ని మనం ఇక్కడ నీడ్ ఫస్ట్ స్టేజ్ లో ఒక ఏంటి థాట్ వస్తుంది కదా, మనకు ప్రాజెక్ట్ నుంచి చేయాలి అని చెప్పేసి, ఆ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నటువంటి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్, అవి ఏంటి, ఆ ప్రాజెక్ట్స్ ఎట్లా అవుతున్నాయి, వాటి రిజల్ట్ ఏంటి, కరెక్ట్ సక్సెస్ అవుతున్నాయా, ఫెయిల్ అవుతున్నాయా, ఫెయిల్ అవుతే ఏ స్టేజ్ లో ఫెయిల్ అవుతున్నాయి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఏం రీజన్స్ అని చెప్పేసి అనాలిసిస్. నెక్స్ట్ కరెంట్ ఆర్గనైజేషనల్ ఎన్విరాన్మెంట్, బయట మనకు ప్రెసెంట్ గా ఉన్న ఆర్గనైజేషనల్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఇవాల్యుయేషన్ క్రైటీరియా. ఇవన్నీ 4 చూసుకుంటాం కదా, ఈ 4 చూసుకున్న తర్వాత ఈ లాస్ట్ స్టేజ్ ఏంటి మనకు, ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, కొలవడం. దాన్ని మనము పరిమాణాత్మకంగా కానీ లేకపోతే మెజర్ చేయడం అన్నమాట. దాన్ని కొలుస్తాం. అంటే ఈ ప్రాజెక్ట్ లో మనకు బెనిఫిట్స్ ఉన్నాయా, లాసెస్ ఉన్నాయా, దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అని చెప్పి మెజర్ చేయడం. ఇవి చేస్తే మనకు డెసిజన్, ఇవన్నిటిని పెడితే మనకు ఇవాల్యుయేషన్ క్రైటీరియా ఇవన్నీ పెట్టేస్తే ప్రాజెక్ట్ సెలక్షన్ డెసిజన్ లో అవుట్కమ్స్ చూడండి. యాక్సెప్ట్ ప్రాజెక్ట్, రిజెక్ట్ ప్రాజెక్ట్,
డిలే ప్రాజెక్ట్, రీఫోకస్ ప్రాజెక్ట్, ఎండ్ యూజర్ డెవలప్మెంట్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇవన్నీ వస్తాయి అన్నమాట ఈ ప్రాజెక్ట్ సెలక్షన్ డెసిజన్ లో. వీటన్నిటిని ఈ 5 కేటగిరీస్ ని మనం చూసుకున్నట్లయితే మనకు డెసిజన్ అవుట్కమ్ ఏమొస్తుంది, ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయొచ్చా, రిజెక్ట్ చేయొచ్చా, ప్రాజెక్ట్ ని ఒప్పుకుందామా లేదా రిజెక్ట్ చేద్దామా, క్యాన్సిల్ చేద్దామా, లేదంటే డిలే చేద్దామా. అంటే దీనికి ఫ్యూచర్ లో బెనిఫిట్ ఉంది, ఇప్పుడు కొద్దిగా రిసోర్సెస్ అవైలబిలిటీ లేదు, లేకపోతే బయట మార్కెట్ లో దీనికి డిమాండ్ లేదు, లేకపోతే బయట ఎన్విరాన్మెంట్ కరెక్ట్ లేదు అని అనుకున్నప్పుడు దీన్ని డిలే చేద్దామా. నెక్స్ట్ రీఫోకస్ ప్రాజెక్ట్ లో మనకు కరెక్ట్ సొల్యూషన్ రాలేదు, ఎందుకు కరెక్ట్ సొల్యూషన్ రాలే, మళ్ళీ ఫోకస్ చేద్దామా, మళ్ళీ రీఫోకస్ చేసి మళ్ళీ అనాలిసిస్ చేద్దామా. నెక్స్ట్ ఎండ్ యూజర్ డెవలప్మెంట్. ఎండ్ యూజర్ ఎవరు ఉంటారు, ఎండ్ యూజర్ అంటే ప్రొడక్ట్ ని లాస్ట్ కు కన్జ్యూమర్ ఉంటది కదా, ఆ ఎండ్ యూజర్ డెవలప్మెంట్ చూద్దామా. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇదన్నీ చేసినందుకు మనకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఇది మనకు గ్రాఫికల్ అనాలిసిస్ ఆఫ్ ప్రాజెక్ట్ సెలక్షన్ డెసిషన్. The basic steps of our process. First you plan, then you analyze. ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఫస్ట్ అనాలిసిస్ చేస్తామా, మనం అనాలిసిస్ చేస్తాం, దేని మీద చేస్తాం, అందుకే ఫస్ట్ కంపల్సరీ ఏం చేయాలి, ఫస్ట్ we should plan and then after analyze. Planning your project, what should be made, the design, inputs and post prospects. ఓకే, సో మనం ఏం చేయాలనుకుంటున్నాం, దాంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏం డిజైన్ చేయాలనుకుంటాం, ఇన్పుట్స్ ఏంటి, ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా మనం ఫస్ట్ గ్యాదర్ చేసుకోవాలి. నెక్స్ట్ అనలైజింగ్ ద ఫీజిబిలిటీ మీన్స్ పాసిబిలిటీ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. ద ప్రాజెక్ట్ హ్యాస్ పాసిబిలిటీ ఆఫ్ అ కంప్లీషన్, ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. అంటే మన ప్రాజెక్ట్ ని స్మూత్ గా తీసుకెళ్లిపోతూ ఉంటే, కంప్లీట్ చేయడానికి తీసుకెళ్తున్నాం కరెక్ట్ గా, అంటే కరెక్ట్ మేనర్ లో మనం ప్లానింగ్ స్టేజ్ లో వేసుకుంటాం కదా, ఏవైతే ప్లానింగ్ చేసుకున్నామో వాటన్నిటిని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామంటే ఆ ప్రాజెక్ట్ కి ఏమున్నట్టు, ఫీజిబిలిటీ ఉన్నట్టు, దట్ విల్ బి సక్సెస్ఫుల్. ఫస్ట్ స్టెప్ ప్రాజెక్ట్ ప్లానింగ్. వెన్ యూ ఇది అవసరం లేదు, ఫార్వర్డ్ డెఫినేషన్. For any project to take an initiative, planning is the first and vital step. Definition: an act of formulating a program for a definite course of action, also a process of drawing layouts for some projects or enterprises. సో మనము ఏ ప్రాజెక్ట్ ని చేయాలనుకున్నా ఫస్ట్ మనం ఏం చేయాలి, కంపల్సరీగా దానికి ఒక డిజైన్ చేయాలి. లేఅవుట్స్ అంటే పేపర్ పైన వేస్తారు చూసారా, చాలా మంది ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎప్పుడైనా కూడా ప్రాజెక్ట్ మేనేజర్స్ అంటే పేపర్ పైన గ్రాఫికల్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఎందుకంటే ఇవి గ్రాఫికల్ గా ఉంటేనే రిమైనింగ్ అన్ని రెస్ట్ ఆఫ్ ది పీపుల్ మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈజీ టు అండర్స్టాండ్, అందుకే గ్రాఫికల్ ప్రెజెంటేషన్ ని చూస్ చేసుకుంటారు. సో ఈ ప్రాజెక్ట్ ని మనము ఎట్లా చేయాలి అని చెప్పేసి ఒక యాక్షన్ ని, దాని ప్రాసెస్ ని, డ్రాయింగ్ ఇవన్నీ కూడా చేసేయాలి, ఫస్ట్ స్టెప్. అండ్ డెవలపింగ్ ప్రాజెక్ట్ ప్లాన్. యూజ్ ప్రాజెక్ట్ ప్లాన్ టు కోఆర్డినేట్ రాదర్ దెన్ టు కంట్రోల్. ఏం చేయాలి, ప్రాజెక్ట్ ని కోఆర్డినేట్ చేయాలి. కోఆర్డినేషన్ మీన్స్ ఏంటి, కోఆర్డినేషన్ మీన్స్ సమన్వయం. అంటే గ్రూప్ లో మనం ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నామో, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చింది అనుకోండి ఆ ప్రాజెక్ట్ ని చేయడానికి, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కోఆర్డినేషన్ తో, సమన్వయంతో, అంటే ఒకరికొకరు అండర్స్టాండింగ్ తోని ఆ ప్రాజెక్ట్ ని చేయాలి, కానీ కంట్రోల్ తోని కాదు, నువ్వు సీనియర్ ని, నేను చెప్పినట్టు నువ్వు విను, నువ్వు జూనియర్ వి, అట్లాంటి ఫీలింగ్స్ కాకుండా కంట్రోల్ అవి ఏవి పక్కన పెట్టేసి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఏం చేయాలి, ప్లానింగ్ స్టేజ్ లో అందరి అడ్వైజెస్, అందరి థాట్స్ కూడా కరెక్ట్ సేమ్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్, మేక్ యూజ్ ఆఫ్ డిఫరెంట్ పర్సనాలిటీస్ విత్ ఇన్ ద ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్. ఈ ప్రాజెక్ట్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఆ ప్లానింగ్ లో మనకు ఎవరెవరికి అవసరం ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ అవసరం ఉంటుందో చూసుకొని ఆ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ ని రిక్రూట్ అనుకుంటాం కదా, ఆ ఎంప్లాయీస్ ని కూడా ఈ ప్లానింగ్ ప్రిపేర్ చేసినప్పుడు మనము మీటింగ్ లో ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే చెప్పా కదా, పేపర్ లో రాసిన వాళ్ళకంటే ప్రాక్టికల్ గా చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ వర్క్ లో సాధక బాధకాలు అంటారు కదా, అందులో ఉండే ప్రాబ్లమ్స్ ప్లస్ అడిషనల్ పాయింట్స్ ఇవన్నీ ఏంటో వాళ్ళకే తెలుస్తుంది, కాబట్టి వాళ్ళ అడ్వైజెస్ కంపల్సరీ తీసుకోవాలి. ప్రీ షెడ్యూల్డ్ ఫ్రీక్వెంట్ రివిజన్స్ టు ప్రాజెక్ట్ ప్లాన్స్. సో ప్రాజెక్ట్ ప్లాన్స్ కి ఏం చేసుకోవాలి, మనం ప్రీ షెడ్యూల్డ్, ముందే షెడ్యూల్ చేసుకునే అన్ని కూడా ప్లాన్స్ అనేవి చూసుకోవాలి. ఎంపవర్ వర్కర్స్ టు ఎస్టిమేట్ దేర్ ఓన్ వర్కర్స్ ని, వాళ్ళ ఆ వర్క్ ని ఎంపవర్ అంటే వాళ్ళకి బూస్టింగ్ ఇవ్వాలన్నమాట, వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇది వేరే వాళ్ళ పని కాదు, మన పని, మనం చేస్తున్నాం, మన కోసం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళని మన పని లాగానే
చేపించాలి. ఏ వర్కర్ అయినా కూడా ఎవరైనా కూడా పక్కోళ్ళ పని అంటే ఒకలాగా చేస్తారు, మన పని అంటే ఒకలాగా చేస్తారు. ఎందుకు అంటే మనది అనే ఫీలింగ్ అన్నమాట. సో ఆ వర్క్ ని పక్కోళ్ళ పనిలాగా కాకుండా మన పనిగా చేపించాలి. డిస్క్రైబ్ వాల్యూ క్రియేటింగ్ టాస్క్స్ రాదర్ దెన్ యాక్టివిటీస్. సో వాల్యూని ఇంక్రీజ్ చేసే టాస్క్లనే ఎక్కువ ఇంప్రూవ్ డెవలప్ చేయాలి. నెక్స్ట్ యాక్టివిటీస్ మామూలుగా రొటీన్ గా ఉండే వాటిపైన కాదు. డిఫైన్ స్పెసిఫిక్ అండ్ టాంజిబుల్ మైల్ స్టోన్స్. ఏవైతే స్పెసిఫిక్ అండ్ టాంజిబుల్ కంటికి కనిపించే మైల్ స్టోన్స్ ఉంటాయో వాటి గురించి అందరికీ కూడా పర్ఫెక్ట్ గా డిఫైన్ చేయాలంటే నిర్వచించాలి. వాళ్ళందరికీ వాటి గురించి అవగాహన అనేది ఇవ్వాలి. యూస్ చెక్ లిస్ట్స్, matrices and other supplements to project plans. ఇవన్నిటిని కూడా చెకప్ చేసుకోవడానికి యూజ్ చేయాలి. మ్యాట్రిసెస్ ని కానీ మెజర్ చేయడానికి ప్రాజెక్ట్ ని. ఫ్యాక్టర్స్ ఇన్వాల్వింగ్ ప్రాజెక్ట్ ప్లాన్ లో మనము ఏ కారకాలు మనకు ఇంప్లిమెంట్ చేస్తాయి, ఏ కారకాలు ఉంటాయి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే అంతర్గత కారకాలు, బహిర్గత కారకాలు. చూద్దాం. ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్లానింగ్, the internal and external factors that influence the project should be determined and given priority weight. The influences include internal factors and our external factors. Internal factors means factors within the premises of the organization. External factors means factors involving the client and the market. So internal factors అంటే ఎప్పుడైనా కూడా బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా మనకు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. ఏం ప్రాబ్లమ్స్ అవి? అంతర్గత ప్రాబ్లమ్స్, అంతర్గత కారకాల వల్ల కావచ్చు, బహిర్గత కారకాల వల్ల కూడా కావచ్చు. అంతర్గత కారకాలు అంటే విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ది కంపెనీ లోపల జరిగేటువంటి, అంటే కంపెనీ బౌండరీ లోపల జరిగేటువంటి వాటిని ఏమంటాం మనము? అంతర్గత కారకాలు అంటాం. నెక్స్ట్ బయటివి అంటే అవుట్ ఆఫ్ ది బౌండరీస్ ఆఫ్ ది కంపెనీ బయట జరిగేటువంటి, అంటే గవర్నమెంట్ రూల్స్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, మార్కెట్ డిమాండ్ కావచ్చు. ఇక్కడ ఉన్నాయి, చూద్దాం ఇవన్నీ చెప్పడం ఎందుకు. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ చూడండి. వాట్ ఆర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్? ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్ట్ స్కోప్, లేబర్ రిలేషన్స్, ప్రాజెక్ట్ లొకేషన్, ప్రాజెక్ట్ లీడర్షిప్, ఆర్గనైజేషనల్ గోల్, మేనేజ్మెంట్ అప్రోచ్, టెక్నికల్ మ్యాన్ పవర్ సప్లై, రిసోర్స్ అండ్ క్యాపిటల్ అవైలబిలిటీ. ఇవన్నీ ఏంటి? కంపెనీ లోపల జరిగేటి, కంపెనీ కోసం లోపల ఉన్న వర్కర్స్ చేసేటి, కంపెనీ లోపల జరిగేటువంటి ఫ్యాక్టర్స్ అన్నమాట. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి? పబ్లిక్ నీడ్స్. ఇవేంటి? ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మనకు ఇవి కంట్రోలబుల్, అంటే ఆర్గనైజేషన్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ వీటన్నిటిని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ని, అంతర్గత కారకాలని కంట్రోల్ చేసే కెపాసిటీ ప్రాజెక్ట్ మేనేజర్ కి ఉంటుంది. బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ ప్రాజెక్ట్ మేనేజర్ కి ఉండదు. ఎందుకంటే ఇవి అవుట్ ఆఫ్ ది బౌండరీస్ ఆఫ్ ది కంపెనీ బౌండరీస్ కి బయట ఉంటాయి కాబట్టి ఇవి ఎట్లుంటే వాటికి మనము అడ్జస్ట్ కావాల్సింది, అంతేకాని వాటిని చేంజ్ చేస్తామనడానికి వీలు లేదు. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి? పబ్లిక్ నీడ్స్, మార్కెట్ నీడ్స్, నేషనల్ గోల్స్, ఇండస్ట్రీ స్టెబిలిటీ, స్టేట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ కంపిటీటర్స్, గవర్నమెంట్ రెగ్యులేషన్. దీస్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. వీటన్నిటిని మనం ఏమైనా కంట్రోల్ చేయొచ్చా? పబ్లిక్ నీడ్స్ ని నువ్వు ఇట్లా కాదు, నేను చెప్పిందే వినాలి, నేను ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ నే వాడాలంటే వాడు వాడతాడా? కన్స్యూమర్ వాడతాడా? అతనికి ఇష్టం వచ్చింది అతను వాడతాడు. ఆయన కింగ్. ఏంటి? కన్స్యూమర్ ఏంటి మనకు కింగ్. అతనికి ఏది ఇష్టం వస్తే అది వాడతాడు, అంతే. కాబట్టి వీళ్ళన్నింటినీ కూడా మనము ఏం చేయడానికి పాసిబిలిటీ ఉండదు. వీటిపైన కంట్రోల్ అనేది ప్రాజెక్ట్ మేనేజర్ కి ఉండదు. నెక్స్ట్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. Planning is an ongoing process that is conducted throughout the project life cycle. ప్లానింగ్ అనేది ఏంటి? మనకు ఎప్పుడైనా కూడా ప్లానింగ్ అనేది కంపల్సరీ త్రూ అవుట్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లో మనం ఏదో ఫస్ట్ స్టార్టింగ్ థర్డ్ స్టేజ్ లో ప్లానింగ్ ప్రిపేర్ చేసినాం కదా, అయిపోయింది అని ఊరుకుంటామా? అట్లా ఊరుకోకూడదు. ఎప్పుడు కూడా ప్లానింగ్ ని రివైజ్ చేసుకుంటా, అంటే మారుతున్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో, సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ మారుతున్న సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని మన ప్లానింగ్ ని కూడా చేంజ్ చేసుకుంటూ దానికి కరెక్ట్ గా స్పాంటేనియస్ గా డెసిషన్స్ తీసుకుంటూ అన్నిటిని చేసుకుంటూ కూడా ప్లానింగ్ ని చూసుకోవాలంటే ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. ప్లానింగ్ అనేది ఆన్ గోయింగ్, ఎప్పటి వరకు? ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ఎండ్ పీరియడ్ వరకు ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అన్నమాట. ద బేసిక్ కంపోనెంట్స్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ ప్లాన్ ఆర్ డిస్కస్డ్ బిలో. అవుట్లైన్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్లాన్. దిస్ ఈస్ ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ఈస్ ప్లాన్. అవుట్లైన్ అంటే ఏంటి? మనకు ఎప్పుడైనా కూడా అవుట్లైన్ ఇస్తాం అంటే ఏంటి? జస్ట్ బ్రీఫ్ డిస్కషన్, బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఏంటి? ఏం చేయాలనుకుంటున్నాం, ప్రాజెక్ట్ లో ఏం చేయాలనుకుంటున్నాం, బ్రీఫ్ గా చిన్నగా చెప్పడం, ఒక 4-5 లైన్స్ లో చెప్పడం అన్నమాట. నెక్స్ట్, అప్రోచ్.
The managerial and technical methodologies of implementing the project should be specified. అప్రోచెస్ అంటే ఏంటి మనకు మామూలుగా అయితే ఏం చెప్పుకుంటాం వీటిని విధానాలు ఏమేం పాలసీస్ పద్ధతులు మనం మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. సో ఈ విధానాలు ద మేనేజరియల్ అండ్ టెక్నిక్స్ ఏమేం విధానాలు ఏమేం మెథడాలసిస్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాం ప్రాజెక్ట్ లో అని చెప్పేసి ఈ అప్రోచ్ కాలంలో మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ అబ్జెక్టివ్స్. ద అబ్జెక్టివ్స్ షుడ్ బి వెరీ డీటెయిల్డ్ ఇన్ అవుట్లైనింగ్ వాట్ ద ప్రాజెక్ట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు అచీవ్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మన ఉద్దేశం ఏంటి, మన ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడానికి మన ధ్యేయం ఏంటి, ఆ ధ్యేయం అనే దాన్ని ఆ ఆబ్జెక్టివ్ ని ఈ ఆబ్జెక్టివ్ కాలంలో మనం కంపల్సరీగా చూపించాలి. ఏంటి, ద ఆబ్జెక్టివ్ షుడ్ బి వెరీ డీటెయిల్డ్. ఏం చేయాలని ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే వి షుడ్ ప్రిపేర్ ప్లానింగ్. ఫస్ట్ మనకేం కావాలి, ఐడియా తర్వాత నెక్స్ట్ ఏం కావాలి, ఆబ్జెక్టివ్, నెక్స్ట్ తర్వాత ప్లానింగ్స్ ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. డెవలప్మెంట్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ పాలసీ ఇన్వాల్వింగ్ జనరల్ గైడ్ లైన్స్ ఫర్ క్యారింగ్ అవుట్ ప్రాజెక్ట్. సో కొన్ని ఏముంటాయి, జనరల్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ఏంటి, ఆ పాలసీస్ ప్రొసీజర్స్ ఏంటో ఇక్కడ చూసుకోవాలి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో. నెక్స్ట్ కాంట్రాక్చువల్ రిక్వైర్మెంట్స్. ద పోర్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్లాన్ షుడ్ ఆన్ అవుట్లైన్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్. సో కాంట్రాక్చువల్ రిక్వైర్మెంట్స్ ఎవరితో కాంట్రాక్ట్ చేసుకోవాలి మనము, మనకు కావాల్సిన రా మెటీరియల్ కి, నెక్స్ట్ ఎక్విప్మెంట్స్ కి. ప్రాజెక్ట్ అంటే లిమిటెడ్ పీరియడ్ అనుకున్నాం కదా, ఆ లిమిటెడ్ పీరియడ్ కి మనము ప్లాంట్ అండ్ మెషినరీని వీటన్నిటిని కూడా మనము పర్చేస్ చేయం. కాబట్టి ఏం చేస్తాం, అండర్ రెంట్ బేసిస్ లో వాటిని ఎక్విప్మెంట్ తెచ్చుకుంటాం. కాబట్టి దీన్ని ఏం చేసుకుంటాం మనం, కాంట్రాక్చువల్ బేసిస్. ఈ పీరియడ్ ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేసరికి మాకు ఎక్విప్మెంట్ అంతా మీరే స్పాన్సర్ చేయాలి, మేము దీనికి ఇంత అమౌంట్ పే చేస్తామని చెప్పేసి. నెక్స్ట్ ఏవైతే రా మెటీరియల్ కావాలో వాటిని సప్లై చేయడానికి డీలర్స్ తోని. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ అయితే మన ప్రోడక్ట్స్ బయటకు వచ్చిన తర్వాత మన అవుట్పుట్, ప్రాజెక్ట్సే కాదు అవుట్పుట్, మనం ఏం చేయాలనుకుంటున్నామో అది ప్రోడక్ట్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అది బయటకు వచ్చిన తర్వాత దాన్ని మార్కెటింగ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏజెన్సీస్ ఉంటాయి కదా, కన్సల్టెన్సీ ఏజెన్సీస్, ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా మనం కాంట్రాక్చువల్ రిక్వైర్మెంట్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ షెడ్యూల్. ద ప్రాజెక్ట్ షెడ్యూల్ సిగ్నిఫైస్ ద కమిట్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అగైనెస్ట్ టైమ్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్. కంపల్సరీ ప్రాజెక్ట్ కి ఏమి ఉండాలి, టైం లిమిట్. ఆ టైం లిమిట్ లో విత్ ఇన్ ద టైం లిమిట్ ఇది ఫినిష్ అవ్వాలి. రిసోర్సెస్ రిక్వైర్మెంట్. ప్రాజెక్ట్ రిసోర్సెస్, బడ్జెట్ అండ్ కాస్ట్ ఆర్ టు బి డాక్యుమెంటెడ్ ఇన్ దిస్ సెక్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్లాన్. ఇక్కడ ఏం కావాలి మనకు, బడ్జెట్, ప్లానింగ్, కాస్ట్, ఫండ్స్ ఫ్లో, క్యాష్ ఫ్లో, ఇవన్నిటిని కూడా చూసుకోవాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మెజర్స్ evaluating project process should be developed. Contingency plans. కాంటింజెన్సీ అంటే ఏంటి, మనకు ఫ్యూచర్ లో ఆగంతుక పరిస్థితులు అని అనుకుంటాం కదా, అంటే అనుకోకుండా ఆకస్మికంగా వచ్చేటువంటి పరిస్థితులు అన్నమాట. ఆ ప్లాన్స్ కోసం ఏం చేస్తున్నాం. కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్ టు బి టేకెన్ ఇన్ ద కాజ్ ఆఫ్ అన్డిజైరబుల్ ఈవెంట్ షుడ్ బి ప్రీ డిటర్మైన్డ్. అంటే అన్డిజైరబుల్, మనం అనుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేయాలంటే కూడా ఏమి చేసుకోవాలో కంపల్సరీ ముందే ప్లానింగ్ లో మనము మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రాకింగ్, రిపోర్టింగ్ అండ్ ఆడిటింగ్. This involves keeping tracks of the project plans, evaluating tasks and scrutinizing the records of the project. సో ఇక్కడ ఏం చేయాలి మనము, ఇవాల్యుయేటింగ్, మన ట్రాకింగ్ ఎట్లుంది, మన పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఇవన్నిటిని కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్క్రూటినైజింగ్ ది రిపోర్ట్స్. స్క్రూటినైజింగ్ మీన్స్ ఏంటి, రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ ఉండాలి. వాటిని చెక్ చేసుకుంటూ ఏమైనా మిస్టేక్స్ అవుతున్నాయా, అకౌంట్ బుక్స్ కానీ రికార్డ్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా, ఏది ఎంత పెడుతున్నామో అంతే రాస్తున్నామా, ఏమైనా మ్యానిపులేషన్స్ అవుతున్నాయా అని చెప్పేసి కూడా చూసుకోవాలి. ఇవి చూసుకోవడానికి కూడా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ లో మనం ఇవంతా ఉండాలి. ద సెకండ్ స్టెప్ ఈస్ ఫీజిబిలిటీ అనాలిసిస్. సో ప్రిల్యూడ్ మీన్స్ ఏంటి, మనకు ముందు మాట అన్నమాట తెలుగులో అయితే. ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్ ఆఫ్టర్ ఏ ప్రాజెక్ట్ ప్లాన్ షుడ్ బి డిటర్మైనింగ్ ద వియబిలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్. వియబిలిటీ మీన్స్ సాధ్యత. ఒక ప్రాజెక్ట్ సాధ్యం కావడానికి, ఒక ఐడియా సాధ్యం కావడానికి ఏమి ఉండాలో చూద్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ అనాలిసిస్.
An effective feasibility analysis will provide the client with a solid foundation upon which a project is built. A feasibility study provides concept identification, estimates of supportable market, design parameters, attendance estimates, revenue projection, and new guaranteed investment. It essentially becomes a roadmap for your project. సో అనాలిసిస్ అనేది కంపల్సరీ కూడా మనం చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ అనాలిసిస్ లోనే విశ్లేషణ. అనాలిసిస్ అంటే ఏంటి, మనకు తెలుగులో అయితే విశ్లేషణ. ఏ పని చేసినా కూడా మనం ఏం చేస్తాం, విశ్లేషణ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా కాలేజ్ లో జాయిన్ అయిదాం అనుకుంటే ఆ సరౌండింగ్ ఏరియాస్ లో మనకి ఎవరు తెలుసు అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి ఆ కాలేజ్ బాగుంటుందా అని చెప్పేసి ఒక 2-3 మెంబర్స్ ని మనం అడుగుతాం. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఎందుకు, ఇదే అనాలిసిస్. అంటే ఒక పని చేయాలంటే దాని గురించి మనం ఒక ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తాం. ఇన్వెస్టిగేషన్ చేసి దాని రిజల్ట్ పాజిటివ్ గా ఉంటే ఓకే, మనం వి షుడ్ యాక్సెప్ట్. లేకపోతే ఏం చేస్తాం, రిజెక్ట్ చేస్తాం. Process of analysis చూద్దాం. ఫస్ట్ ఐడెంటిఫై ప్రాబ్లమ్ ఆర్ ఆపర్చునిటీ, సెటప్ feasibility study, define scope and objectives, recommended proceed and shelves, evaluate alternatives, development, carry out different aspects of the study. ఇక్కడ చూడండి, ఇది మన మెయిన్ టాపిక్. మోస్ట్ ఇంపార్టెంట్ feasibility analysis. టైమ్ క్లాస్ టుమారో కంటిన్యూ చేద్దామా? ఓకే మ్యామ్. ఒకసారి మొత్తం ఒకసారి ఫోటోస్ పెట్టారా మేడం? మేము ఒకసారి ఒక 2 స్క్రీన్ షాట్స్ నేను మర్చిపోయినా తీసుకోవడం. వింటూ మర్చిపోయాను. ఒకసారి ఎక్కడ నేను చూసి తీసుకుంటాను. ఎవరు పోస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు పెడుతున్నారు కదా. అవును మేడం, వాళ్ళు పెట్టేస్తారు. ఏదో ఒకవేళ ఏమైనా లేవు అంటే మెసేజ్ చేయండి. టైం ఉందిగా మేడం, అందుకే అడుగుతున్నాను. టైం ఉందిగా మేము, అందుకే అడుగుతున్నాను. ఏది, ఏ స్క్రీన్ షాట్? ఇందులోనేనా మేడం? వాళ్ళ దగ్గర తీసుకుంటాను నేను. ఈ పీపీటీయేనా? ఇదే పీపీటీయా? ఇంతకు ముందు పీపీటీయా? నేను 2 పీపీటీస్ యూజ్ చేశాను. మరి ఇదా అదా? ఏది తీసుకోలేదు? ఫస్ట్ దాంట్లోనా? సెండ్ చేస్తా, స్క్రీన్ షాట్ తీసుకున్నా నేను. వాళ్ళు ఎవరమ్మా? నవ్య, శ్రీవాణి. ఓకే. ఇవి టాపిక్ స్టార్టింగ్ టు ఎండింగ్ కంటిన్యూ నేను వింటూనే ఉన్నా మేడం, కాకపోతే